Hello guys, welcome to our YouTube channel Learn with Akshay. గైస్ ఇవాళ మనము నెంబర్ సిరీస్ గురించి తెలుసుకుందాం. ఇది రీజనింగ్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్ నుంచి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయి. ఒకటనే కాదు, మినిమం 3 క్వశ్చన్స్ వస్తాయి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో. అది స్టేట్ అయినా అవ్వనివ్వండి, సెంట్రల్ ఎగ్జామ్ అయినా అవ్వనివ్వండి, రైల్వేస్ అయినా సరే, బ్యాంక్ ఎగ్జామ్ అయినా సరే, ప్రతి ఎగ్జామ్లో మీకు దీని నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. ఈ నెంబర్ సిరీస్లో మీకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అవి ఏంటివంటే స్క్వేర్ నుంచి క్వశ్చన్స్ రావచ్చు, క్యూబ్ సిరీస్ ఇచ్చి క్వశ్చన్స్ అడగవచ్చు, మల్టిప్లై సిరీస్ రావచ్చు, డిఫరెన్స్, డివైడ్, ప్రైమ్ నెంబర్స్, అలాగే డబుల్ అండ్ ట్రిపుల్ సిరీస్ అంటే డబుల్ ట్రిపుల్ గ్యాప్తో సిరీస్ ఇస్తాడు, లేదంటే డబుల్ అండ్ ట్రిపుల్ గ్యాప్. ఇలా డిఫరెంట్ టైప్స్ నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ ఇవాళ వీడియోలో మనము కొన్ని బేసిక్ క్వశ్చన్స్ చూద్దాం. అంటే కొన్ని నేను గ్యాదర్ చేసి మీకోసమని తీసుకొచ్చాను. ఆ క్వశ్చన్స్ చూస్తే మీకు ప్రతి కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఆ తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇలా సిరీస్ ఇస్తాడు, ఇక్కడ ఏ నెంబర్ వస్తుందో కనుక్కోమంటాడు. అది ఎండ్లో అయినా ఇవ్వచ్చు, మధ్యలో నెంబర్ కనుక్కోమని చెప్పి నెక్స్ట్ నెంబర్స్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ ఏమన్నాడు 07, 26, 63 ఇచ్చి ఈ నెంబర్ కనుక్కోమన్నాడు. ఇక్కడ ఏంది 0 ఎలా వస్తుంది మనకి 1 cube -1 అంటే 1 cube 1 - 1 = 0నే కదా. నెక్స్ట్ 7 ఎలా వస్తుంది 2 cube -1 2 cube అంటే ఎంత 8 -1 వచ్చేసి 7నే కదా. నెక్స్ట్ 26 అంటే 3 cube -1 3 cube 27 27 - 1 26 వస్తుంది. అలాగే 63 ఎలా వస్తుంది మనకి 4 cube -1 4 cube -1 64 - 1 ఎంత 63. నెక్స్ట్ ప్యాటర్న్ ఏంది, ఇక్కడ 1 cube అయిపోయింది, 2 cube 3 cube 4 cube అయిపోయింది అంటే 5 cube -1 125 -1 ఎంత 124 వస్తుంది ఆన్సర్. మీరు నెంబర్ సిరీస్ చేయాలన్నా లేదంటే రీజనింగ్లో ఏ చాప్టర్ చేయాలన్నా సరే మోస్ట్లీ మీకు 1 నుంచి 30 వరకు క్యూబ్స్, అలాగే స్క్వేర్స్, ఇంకా 1 to 30 టేబుల్స్, ఇవన్నీ మీకు కంపల్సరీగా గుర్తుండాలి. ఎలా అంటే ఎప్పుడు అడిగినా సరే చెప్పేటట్టు ఇవన్నీ కంపల్సరీ గుర్తుండాలి. అప్పుడైతేనే నెంబర్ సిరీస్లో ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం ప్యాటర్న్ యూజ్ చేశాడు x³ -1నే కదా, ఇదే ప్యాటర్న్ కదా. చూడండి 1 cube -1 2 cube -1 3 cube -1 ఇలా ఈ ప్యాటర్న్ యూజ్ చేశాడు. ఇవాళ మీకు నేను ఇక్కడ x³ -1 నేర్పించాను. మీకు ఎగ్జామ్లో డిఫరెంట్ టైప్స్ అవచ్చు. ఎలా అంటే x³ -1 లేదా x³ -2 x³ -3 అలా x³ -5 దాకా అడగచ్చు, లేదా x³ +1 x³ +2 అలా x³ +5 దాకా అని అడగచ్చు. ఆరెల్స్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఎలా అంటే x³ ప్లస్ నెక్స్ట్ నెంబర్ అంటే ఇప్పుడు x1 అనుకోండి 1³ +2 లేదంటే 2³ +3 3³ +4 అలా, లేదంటే x³ మైనస్ నెక్స్ట్ నెంబర్ ఆర్ ఎల్స్ x³ ప్లస్ ప్రీవియస్ నెంబర్ అండ్ x³ మైనస్ ప్రీవియస్ నెంబర్. అంటే ఇక్కడ 2³ ఉంది, 2³ +1 లేదా 2³ -1 ఆర్ ఎల్స్ 3³ +2 3³ -2 అలా ఇవి కూడా అడగవచ్చు. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఎలా అంటే x³ ప్లస్ x² ప్లస్ x ఇదొకటి అడిషన్, x³ మైనస్ x² మైనస్ x ఇదొకటి, x³ ఇంటూ x అని అడగవచ్చు, x³ ప్లస్ x అని అడగవచ్చు, x³ మైనస్ x అని అడగవచ్చు. ఇలా స్క్వేర్స్లో క్యూబ్స్లో అన్నిట్లో +-5 వరకు అన్ని గుర్తుపెట్టుకోండి. అప్పుడైతేనే ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎందుకంటే నెంబర్ సిరీస్ నుంచి మీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా మినిమం 3 to 4 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి. మీరు బ్యాంక్ ఎగ్జామ్ రాసినా వస్తాయి, స్టేట్ లెవెల్ రాసినా వస్తుంది, సెంట్రల్ లెవెల్ రాసినా సరే మినిమం 4 to 5 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి ప్రతి పేపర్లో. సో జాగ్రత్త వినండి, ఎండ్ వరకు చూడండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మరిన్ని వీడియోస్ కూడా మీ ముందుకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇది ఇలా 1³ +2 అంటే 1 + 2 వచ్చేసి మనకి 3 అవుతుంది. 1³ అంటే 1 కదా. సో ఇది వచ్చేసి 2³ +2 2³ అంటే 8 8 + 2 10 వస్తుంది. నెక్స్ట్ 29 ఎలా వస్తుంది 3³ +2 ఎంత 3³ అంటే 27 27 + 2 29. ఇది వచ్చేసి
4 క్యూబ్ ప్లస్ 2, 4 క్యూబ్ ఎంత 64, 64 ప్లస్ 2 వచ్చేసి మనకి 66 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ ఏంది ఏం ఫాలో అయ్యాడు ఇక్కడ ప్రాసెస్ వచ్చేసి మనకి ఎక్స్ క్యూబ్ ప్లస్ 2 అనే సిరీస్ మనకి ఫాలో అయ్యాడు. సో 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3, 4 అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి 5 అంటే 5 క్యూబ్ ప్లస్ 2, 5 క్యూబ్ ఎంత మనకి 125, 125 ప్లస్ 2 అది వచ్చేసి మనకి 127 వస్తుంది ఆన్సర్. ఇప్పుడు ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏం ప్రొసీజర్ ఫాలో అయ్యాడు మనకి 5 ఎలా వస్తుంది, 1 క్యూబ్ ప్లస్ 4 చేస్తే 5 కదా, అంటే 1 ప్లస్ 4 5 అవుతుంది. 12 అంటే 2 క్యూబ్ ప్లస్ 4, 2 క్యూబ్ ఎంత 8, 8 ప్లస్ 4 12. 31 ఎలా వస్తుంది, 3 క్యూబ్ ప్లస్ 4 27 ప్లస్ 4 అంటే 31. 68 ఎలా వస్తుంది, 4 క్యూబ్ ప్లస్ 4, 4 క్యూబ్ ఎంత 64, 64 ప్లస్ 4 వచ్చేసి మనకి 68. నెక్స్ట్ ఏమొస్తుంది మనకి, ఇక్కడ ఏం సిరీస్ ఫాలో అయ్యాడు ఎక్స్ క్యూబ్ ప్లస్ 4. నేను ముందే చెప్పాను ఫస్ట్ క్వశ్చన్లో మనకి ఎక్స్ క్యూబ్ -1 సిరీస్ వచ్చింది, నెక్స్ట్ దాంట్లో ఎక్స్ క్యూబ్ ప్లస్ 2 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ క్యూబ్ ప్లస్ 4 యూజ్ చేశాడు, అంటే ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది ఎక్స్ క్యూబ్ 1 2 3 4 అయిపోయింది. నెక్స్ట్ 5 కదా, 5 క్యూబ్ ప్లస్ 4, 5 క్యూబ్ ఎంత 125, 125 ప్లస్ 4 వచ్చేసి మనకి 129. సో 129 ఈజ్ ద ఆన్సర్. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 0 ఉంది, 0 ఎలా వస్తుంది మనకి 1 క్యూబ్ -1, 0నే కదా. 6 అంటే 2 క్యూబ్ -2, 2 క్యూబ్ ఎంత 8, 8 - 2 వచ్చేసి మనకి 6 వస్తుంది. 24 ఎలా వస్తుంది 3 క్యూబ్ -3, 3 క్యూబ్ వచ్చేసి 27 కదా, -3 24 వస్తుంది. నెక్స్ట్ 60 ఎలా వస్తుంది 4 క్యూబ్ -4, 4 క్యూబ్ వచ్చేసి 64, 64 - 4 వచ్చేసి మనకి 60. అంటే ఇక్కడ ఏం యూజ్ చేశాడు ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్, ఈ సిరీస్ యూజ్ అయింది. ఇక్కడ ఏం లేదా, నెంబర్ సిరీస్లో మనకి సిరీస్ ఎలా ఉంది, క్యూబ్స్కి దగ్గర ఉందా స్క్వేర్స్కి దగ్గర ఉందా అనేది అర్థం చేసుకొని ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశారనుకోండి, వెంటనే ఆ ఇచ్చిన క్వశ్చన్కి ఏ లాజిక్ సాటిస్ఫై అవుతుందని మనకి అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఏమొస్తుంది ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ కదా, 1 2 3 4 అయిపోయింది. నెక్స్ట్ 5 క్యూబ్ -5, 5 క్యూబ్ ఎంత 125 -5 అంటే 120 ఈజ్ ద ఆన్సర్. ఇప్పుడు ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమన్నాడు 2 ఎలా వస్తుంది 1 క్యూబ్ ప్లస్ 1 కదా, 1 క్యూబ్ అంటే 1, 1 ప్లస్ 1 2. 10 ఎలా వస్తుంది 2 క్యూబ్ ప్లస్ 2, 2 క్యూబ్ అంటే 8, 8 ప్లస్ 2 10 వస్తుంది. 30 ఎలా వస్తుంది 3 క్యూబ్ 27 ప్లస్ 3 30. 68 వచ్చేసి 4 క్యూబ్ అంటే 64 ప్లస్ 4 వచ్చేసి మనకి 68 అవుతుంది. అంటే ఏంది ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ అనే ప్యాటర్న్ యూజ్ చేశారు. నేను చెప్పా ఇంతకుముందే డిఫరెంట్ టైప్స్ అడగవచ్చు. ఇంతకుముందు క్వశ్చన్లో మనకి ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ అనే ప్యాటర్న్ యూజ్ చేశాడు, ఈ క్వశ్చన్లో ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ ప్యాటర్న్ యూజ్ చేశాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏం వస్తుంది 5 క్యూబ్ ప్లస్ 5 కదా, 5 క్యూబ్ అంటే 125 ప్లస్ 5, 125 ప్లస్ 5 ఎంత మనకి 130. సో 130 ఇస్ ద ఆన్సర్. ఇక్కడ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏంది -1 5 23 59 ఇచ్చారు. ఇక్కడ ఏంది మనకి ఫస్ట్ స్క్వేర్స్కి దగ్గర ఉందా క్యూబ్స్కి దగ్గర ఉందా అనేది చూసుకోవాలి. ఫస్ట్ ఓకే 1 స్క్వేర్కి వస్తుంది, 2 స్క్వేర్కి 4 వస్తుంది, 3 స్క్వేర్కి వస్తుందా 23, చాలా డిస్టెన్స్ ఉంది. అంటే ఇక్కడ లాంగ్ జంప్ ఉంది ఒక నెంబర్ నుంచి ఒక నెంబర్, అంటే ఇది క్యూబ్స్కి దగ్గర ఉండొచ్చు కదా. ట్రై చేద్దాం. 1 క్యూబ్ -2 అంతే కదా, 1 క్యూబ్ అంటే 1, 1 - 2 వచ్చేసి -1. నెక్స్ట్ 5 అంటే 2 క్యూబ్ ఎంత 8, 8 - 3 5 వస్తుంది కదా. సేమ్ అలాగే క్యూబ్లో ట్రై చేయండి. 3 క్యూబ్ ఎంత మనకి 3 క్యూబ్ అంటే 27, 27 - 4 చేయండి 23 వస్తుంది అంతే కదా. 3 క్యూబ్ 27, 27 - 4 23. నెక్స్ట్ 59కి 4 క్యూబ్ -5, 4 క్యూబ్ ఎంత 64 -5 వచ్చేసి 59. అంటే ఇక్కడ ఏం లాజిక్ యూజ్ అయింది ఎక్స్ క్యూబ్ మైనస్ నెక్స్ట్ నెంబర్ అంటే ఇప్పుడు ఎక్స్ అనేది 1 ఉందనుకోండి, మైనస్ నెక్స్ట్ నెంబర్ 2తో చేశారు. ఎక్స్ 2 ఉంటే -3తో చేశారు, 2 తర్వాత 3 కదా నెక్స్ట్ నెంబర్. అలా ఎక్స్ అనేది 3 ఉన్నప్పుడు 4తో చేశారు, 3 తర్వాత 4 కాబట్టి 3 క్యూబ్ -4 చేశారు. ఎక్స్ అనేది 4 ఉన్నప్పుడు 4 క్యూబ్ మైనస్ నెక్స్ట్ నెంబర్ 5 కాబట్టి 5తో చేశారు. సేమ్ అలాగే ఇక్కడ 5 క్యూబ్ -6 అవుతుంది. 5 క్యూబ్ ఎంత 125, 125 - 6 వచ్చేసి మనకి 119 వస్తుంది. సో 119 ఈజ్ ద ఆన్సర్.
ఇప్పుడు ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి. 3 అంటే 1 క్యూబ్ ప్లస్ 2, 11 అంటే 2 క్యూబ్ 8 ప్లస్ 3 11 వస్తుంది. 31 అంటే 3 క్యూబ్ 27 ప్లస్ 4 31 కదా. 69 ఎలా వస్తుంది? 4 క్యూబ్ అంటే 64 ప్లస్ నెక్స్ట్ నెంబర్ 5 69 వస్తుంది. అంటే ఇక్కడ ఏం లాజిక్ యూజ్ అయింది? ఎక్స్ క్యూబ్ ప్లస్ నెక్స్ట్ నెంబర్ చేశాడు. ఇంతకుముందు క్వశ్చన్లో మనకి ఎక్స్ క్యూబ్ మైనస్ నెక్స్ట్ నెంబర్ చేశాడు, ఆ క్వశ్చన్ చూసాము. ఈ క్వశ్చన్లో ఎక్స్ క్యూబ్ ప్లస్ నెక్స్ట్ నెంబర్ లాజిక్ చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? 5 క్యూబ్ ప్లస్ నెక్స్ట్ నెంబర్ ఏంది? 6, 125 ప్లస్ 6 అంటే 131 ఈజ్ ద ఆన్సర్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, 1 అన్నాడు అంటే 1 క్యూబ్ మైనస్ 0 అంతే కదా. 7 అన్నాడు, 7 ఎలా వస్తుంది? 2 క్యూబ్ మైనస్ 1, 2 క్యూబ్ 8, 8 మైనస్ 1 7. 25 ఎలా వస్తుంది? 3 క్యూబ్ అంటే 27 మైనస్ 2 చేస్తే 25. 61 వచ్చేసి 4 క్యూబ్ అంటే 64 మైనస్ 3 చేయండి 61 వస్తుంది. అంటే ఇక్కడ ఏం యూజ్ చేశాడు? ఎక్స్ క్యూబ్ మైనస్ ప్రీవియస్ నెంబర్ యూజ్ చేశాడు. నెక్స్ట్ వచ్చేసి మనకి 4 అయిపోయింది. నెక్స్ట్ 5తో కదా, 5 క్యూబ్ మైనస్ ప్రీవియస్ నెంబర్ 4. 5 క్యూబ్ అంటే 125, 125 మైనస్ 4 ఎంత మనకి? 121 వస్తుంది. సో ఇదే ఆన్సర్. నేను మీకు ముందే చెప్పా, ఫస్ట్ స్లైడ్లో చెప్పినట్టుగానే ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 ఏ లాజిక్ వచ్చినా సరే అవన్నీ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా డిఫరెంట్ టైప్స్ ప్రాక్టీస్ చేయండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమన్నాడు? 1 అంటే 1 క్యూబ్ ప్లస్ 0 వస్తుంది అంతే కదా. 9 అంటే 2 క్యూబ్ 8 ప్లస్ 1 వచ్చేసి 9 అవుతుంది. 29 అంటే 3 క్యూబ్ 27 ప్లస్ 2 చేయండి 29 అవుతుంది. 67 ఎలా వస్తుంది? 4 క్యూబ్ 64 ప్లస్ 3 చేస్తే 67 వస్తుంది. అంటే ఇక్కడ ఏం యూజ్ చేశాడు? ఎక్స్ క్యూబ్ ప్లస్ ప్రీవియస్ నెంబర్ అంతే కదా. ఎక్స్ క్యూబ్ ప్లస్ 0, 1 క్యూబ్ ప్లస్ ముందు నెంబర్ 0నే కదా 1కి 0, 2 క్యూబ్ ప్లస్ ప్రీవియస్ నెంబర్ 1, 3 క్యూబ్ ప్లస్ ప్రీవియస్ నెంబర్ 2 అలా. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? 4 క్యూబ్ ప్లస్ 3 అయిపోయింది. నెక్స్ట్ 5 క్యూబ్ ప్లస్ 4 అవుతుంది. 5 క్యూబ్ అంటే 125 ప్లస్ 4 129 వస్తుంది ఆన్సర్. ఇప్పుడు ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, 0 ఎలా వస్తుంది మనకి? 1 క్యూబ్ మైనస్ 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 1 0 అవుతుంది. నెక్స్ట్ 4 అంటే 2 క్యూబ్ మైనస్ 2 స్క్వేర్, 2 క్యూబ్ ఎంత? 8, 8 మైనస్ 2 స్క్వేర్ 4 వచ్చింది. 18 ఎలా వస్తుంది? 3 క్యూబ్ మైనస్ 3 స్క్వేర్, 3 క్యూబ్ ఎంత మనకి? 27, 27 మైనస్ 3 స్క్వేర్ 9 అంటే 18. నెక్స్ట్ 48 ఎలా వస్తుంది మనకి? 4 క్యూబ్ మైనస్ 4 స్క్వేర్, 4 క్యూబ్ ఎంత? 64, 64 మైనస్ 4 స్క్వేర్ వచ్చేసి 16, 64 మైనస్ 16 ఎంత? 48. అంటే ఇక్కడ ఎటువంటి లాజిక్ యూజ్ అయింది మనకి? ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అనే లాజిక్ యూజ్ చేసాం. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏం వస్తుంది? 1 2 3 4 అయిపోయింది అంటే 5 కదా. ఇక్కడ వచ్చేసి 5 క్యూబ్ మైనస్ 5 స్క్వేర్, 5 క్యూబ్ ఎంత? 125, 125 మైనస్ 5 స్క్వేర్ వచ్చేసి 25. ఈ రెండు మైనస్ చేయండి, మనకి 100 వస్తుంది ఆన్సర్, ఫైనల్ ఆన్సర్. ఇప్పుడు ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, 2 అన్నాడు ఫస్ట్. 2 ఎలా వస్తుంది? 1 క్యూబ్ ప్లస్ 1 స్క్వేర్, 12 అంటే 2 క్యూబ్ ప్లస్ 2 స్క్వేర్ అంతే కదా. 2 క్యూబ్ 8 ప్లస్ 2 స్క్వేర్ 4 12 వచ్చింది. సో నెక్స్ట్ 36 అన్నాడు. 36 అంటే 3 క్యూబ్ ప్లస్ 3 స్క్వేర్, 3 క్యూబ్ వచ్చేసి మనకి 27, 3 స్క్వేర్ వచ్చేసి 9, 27 మైనస్ 9 ఎంత? 36 అంతే కదా. నెక్స్ట్ 80, 4 క్యూబ్ ప్లస్ 4 స్క్వేర్, 4 క్యూబ్ వచ్చేసి 64, 4 స్క్వేర్ వచ్చేసి 16 కదా. 64 ప్లస్ 16 ఎంత మనకి? 80 అవుతుంది. అంటే ఇక్కడ ఏం ఫాలో అయ్యాడు? ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అనే లాజిక్ యూజ్ చేశాడు. ప్రీవియస్ క్వశ్చన్లో ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్తో ఒకటి చూసాము, ఇప్పుడు ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అనే కాన్సెప్ట్తో ఇంకో క్వశ్చన్ చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది? 1 2 3 4 అయిపోయింది. నెక్స్ట్ 5 కదా, 5 క్యూబ్ ప్లస్ 5 స్క్వేర్ 125 ప్లస్ 25 అంటే ఎంత? 150 వస్తుంది మనకు ఆన్సర్ వచ్చేసి. ఇప్పుడు ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, 3 14 39 84 155 ఇచ్చాడు, నెక్స్ట్ నెంబర్ కనుక్కోమంటున్నాడు. 3 ఎలా వస్తుంది మనకి? 1 క్యూబ్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 1 అంతే కదా. 1 క్యూబ్ అంటే 1, 1 స్క్వేర్ అయినా 1, సో 1 ప్లస్ 1 ప్లస్ 1 3 అవుతుంది. 14 ఎలా వస్తుంది? 2 క్యూబ్ ప్లస్ 2 స్క్వేర్, 2 క్యూబ్ ప్లస్ 2 స్క్వేర్ ఎంత? 8, 8 ప్లస్ 4 12 ప్లస్ 2 49. నెక్స్ట్ 39 ఎలా వస్తుంది? 3 క్యూబ్ 27 ప్లస్ 3 స్క్వేర్
9, 27 ప్లస్ 9 36 ప్లస్ 3 39 వస్తుంది. 84 ఇలా వస్తుంది, 4 క్యూబ్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 4 4 క్యూబ్ అంటే 64, 4 స్క్వేర్ అంటే 16, 64 ప్లస్ 16 80, 80 ప్లస్ 4 84. సేమ్ అలాగే 155 వస్తుంది. 5 క్యూబ్ ఎంత 125 కదా, 5 క్యూబ్ ప్లస్ 5 స్క్వేర్, 125 ప్లస్ 25 150 ప్లస్ 5, 5 క్యూబ్ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ 5. అంటే ఇక్కడ ఏం లాజిక్ యూజ్ అయింది, ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్, ఈ లాజిక్ యూజ్ చేశారు. ఇప్పుడు 1 2 3 4 5 అయిపోయి నెక్స్ట్ ఏం వస్తుంది సిరీస్లో 6 కదా, సో ఇక్కడ 6 క్యూబ్ ప్లస్ 6 స్క్వేర్ ప్లస్ 6 క్యూబ్ ఎంత మనకి 216 ప్లస్ 36 ప్లస్ 6 యాడ్ చేయండి ఈ మూడు 18 8 5 258 వస్తుంది మనకి ఫైనల్ ఆన్సర్. ఇప్పుడు ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, 15 44 95 174 ఇచ్చారు. నెక్స్ట్ అనుకోమంటున్నాం 15 ఎలా వస్తుంది, 3 క్యూబ్ మైనస్ 3 స్క్వేర్ మైనస్ 3 చేయాలి. 3 క్యూబ్ ఎంత 27 మైనస్ 3 స్క్వేర్ ఎంత 9 మైనస్ 3, 27 మైనస్ 3 ఎంత 18 మైనస్ 3 అంటే 15 కదా. నెక్స్ట్ సేమ్ ఇది 44 ఎలా వస్తుంది మనకి, 4 క్యూబ్ మైనస్ 4 స్క్వేర్ మైనస్ 4 క్యూబ్ అంటే 64 మైనస్ 16 ఎంత అవుతుంది 48 మైనస్ 4 44. సేమ్ అలాగే 95 వచ్చేసి మనకి 5 క్యూబ్ మైనస్ 5 స్క్వేర్ మైనస్ 5 చేయండి 95 వస్తుంది. సేమ్ 174కి ఎలా 6 క్యూబ్ మైనస్ 6 స్క్వేర్ మైనస్ 6 216 మైనస్ 6 స్క్వేర్ 36 మైనస్ 6 30, ఇది చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏం లాజిక్ యూజ్ అయింది, ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ అనే లాజిక్ యూజ్ అయింది ఇక్కడ. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది 3 4 5 6 అయిపోయింది. నెక్స్ట్ 7 కదా, ఇక్కడ 7 క్యూబ్ మైనస్ 7 స్క్వేర్ మైనస్ 7 క్యూబ్ ఎంత మనకి 343 మైనస్ 7 స్క్వేర్ 49 మైనస్ 7, ఇది చేయండి మనకి 287 వస్తుంది. 287 ఇస్ ద ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 11 అన్నాడు. 11 ఎలా వచ్చింది మనకి, సపరేట్ చేసుకోండి, ఇది 1 డైరెక్ట్ రాసేయండి, ఇది 1 క్యూబ్. నెక్స్ట్ 28 అన్నాడు, 28 కూడా 2 అలానే రాశాడు, 8 అంటే 2 క్యూబ్ వస్తుంది. సేమ్ అలాగే ఇక్కడ 327 అన్నాడు, ఇది డివైడ్ చేస్తే 3 అలానే ఉంటుంది, ఈ 27ని మనము 3 క్యూబ్ లాగా రాయొచ్చు కదా, 3 క్యూబ్. నెక్స్ట్ వచ్చేసి 464, ఇందులో కూడా 4 ఫస్ట్ అలానే ఉంది, 64 అంటే మనకి 4 క్యూబ్ అవుతుంది. అంటే నెక్స్ట్ టర్మ్ ఏమొస్తుంది మనకి, ఇక్కడ ఒకటేమో 5 ఉంటుంది, ఇక్కడ వచ్చేసి 5 క్యూబ్. 5 అంటే మనకి 5 అలానే వస్తుంది, 5 క్యూబ్ వచ్చేసి మనకి 125. అంటే ఓవరాల్ వచ్చేసి మనకి 5125. ఇక్కడ క్వశ్చన్ మార్క్ దగ్గర 5125 అనే ఆన్సర్ వస్తుంది మనకి. ఇప్పుడు ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, ఫస్ట్ 61 ఇచ్చాడు, నెక్స్ట్ 52 అన్నాడు, అంతే డిక్రీజ్ అయింది. ఆ తర్వాత మళ్ళీ 63 ఇచ్చాడు, ఇంక్రీజ్ అయింది. ఆ తర్వాత 94 అన్నాడు, ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనము ఫస్ట్ ఒక టర్మ్ ఇంక్రీజ్ డిక్రీజ్ అలా లేదు ప్యాటర్న్. పోనీ అన్ని ఇంక్రీజ్ అవుతున్నాయా, అలా లేదు. అన్ని డిక్రీజ్ అంటే అలా కూడా లేదు. ఒకటి ఇంక్రీజ్ అయింది, తర్వాత డిక్రీజ్ అయింది, మళ్ళీ 2 ఇంక్రీజ్ అయినాయి, మళ్ళీ తర్వాత ఇంకోటి డిక్రీజ్ అయింది. ఆ తర్వాత ఏమొస్తుందంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు కొంచెం ట్రిక్కీగానే ఉంటాయి, కానీ డిఫరెంట్ టైప్స్ మనం ప్రాక్టీస్ చేస్తేనే మనకి అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం లేదు, సింపుల్ అబ్జర్వ్ చేయండి, లాజిక్ చెప్పాక ఇంతేనా అనుకుంటారు మీరు. ఇక్కడ చూడండి 61 ఉంది, దీన్ని రివర్స్ రాసుకోండి, 16 అవుతుంది కదా. 16 అంటే మనకేంది 4 స్క్వేర్ కదా. సేమ్ అలాగే 52 ఉంది, 52 రివర్స్ రాసుకుంటే 25 అంటే మనకి 5 స్క్వేర్. 63 ఉంది, అది రివర్స్ చేస్తే 36 అవుతుంది. 36 వచ్చేసి మనకి ఇలా 6 స్క్వేర్ అంటే 36 కదా. నెక్స్ట్ 94 రివర్స్ రాస్తే 49 అంటే 7 స్క్వేర్. నెక్స్ట్ వచ్చేసి మనకి 64 ఉంది, 64 రివర్స్ రాస్తే 46 ఉంది, 46 రివర్స్ రాస్తే 64 అవుతుంది. 64 అంటే మనకి 8 స్క్వేర్. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏమొస్తుంది 4 స్క్వేర్ 5 స్క్వేర్ 6 స్క్వేర్ 7 స్క్వేర్ 8 స్క్వేర్, అంటే నెక్స్ట్ 9 స్క్వేర్ కదా. 9 స్క్వేర్ అంటే వాల్యూ ఎంత మనకి 81 కదా, 81. దీన్ని రివర్స్ చేసి ఇక్కడ రాయాలి 18. సో 18 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఏం చేశాడు, డిజిట్స్ అనేది రివర్స్లో రాశాడు, రివర్స్ డిజిట్స్ రాసి దాని నుంచి ఆన్సర్ సాల్వ్ చేశాడు. ఇప్పుడు ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇటువంటిది ఆల్రెడీ ప్రీవియస్ వర్డ్ చెప్పాను, మళ్ళీ ఇప్పుడు ఇంకోటి చెప్తున్నాను చూడండి. 11 ఉంది, దీన్ని డివైడ్ చేయండి. 1 ఎలా 1 క్యూబ్, ఇది వచ్చేసి 1 స్క్వేర్ అంతే కదా. 84 అంటే
8 వచ్చేసి 2 క్యూబ్, 4 వచ్చేసి మనకి 2 స్క్వేర్ అవుతుంది. 279 ఉంది. ఫస్ట్ 27 వచ్చేసి మనకి 3 క్యూబ్లో వస్తుంది. 9 వచ్చేసి 3 స్క్వేర్లో వస్తుంది మనకి. ఇక్కడ 6416 అన్నాను. ఫస్ట్ 64 మనకి 4 క్యూబ్లో వస్తుంది. 16 వచ్చేసి 4 స్క్వేర్లో వస్తుంది. అంటే నెక్స్ట్ ఏంది ఇక్కడ 1 క్యూబ్ 1 స్క్వేర్, 2 క్యూబ్ 2 స్క్వేర్, 3 క్యూబ్ 3 స్క్వేర్, 4 క్యూబ్ 4 స్క్వేర్. నెక్స్ట్ వచ్చేసి మనకి 5 క్యూబ్ 5 స్క్వేరే కదా, అంటే 5 క్యూబ్ 5 స్క్వేర్. 5 క్యూబ్ వాల్యూ ఎంత మనకి 125, 5 స్క్వేర్ వాల్యూ ఎంత 25. ఈ రెండు కంబైన్ చేసి రాయండి. అప్పుడు ఏమవుతుంది 125 ఇదే మనకి ఆన్సర్ అవుతుంది ఈ సిరీస్లో నెక్స్ట్ వచ్చే నెంబర్. ఇప్పుడు ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ చూడండి 10, 11 దీని మధ్య డిఫరెన్స్ ఎంత 1. 11కి 19కి మధ్య డిఫరెన్స్ ఎంత 8 వస్తుంది. 19కి 46 మధ్య డిఫరెన్స్ ఎంత మనకి 27. అండ్ 46కి 110కి మధ్య డిఫరెన్స్ ఎంత 64. అంటే ఇక్కడ 1 అంటే మనకి 1 క్యూబ్ అనే కదా, 8 వచ్చేసి మనకి 2 క్యూబే కదా, 3 క్యూబ్ చేస్తే 27 వస్తుంది. 64 ఎలా వస్తుంది 4 క్యూబ్తోనే కదా. అంటే నెక్స్ట్ నెంబర్ వచ్చేసి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కావాలంటే మనకి 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ 4 క్యూబ్ అయిపోయింది. నెక్స్ట్ 5 క్యూబ్ చేస్తేనే కదా ఈ నెంబర్కి నెక్స్ట్ వచ్చే నెంబర్ డిఫరెన్స్ ఏంటో తెలుస్తుంది. 5 క్యూబ్ వచ్చేసి మనకి 125. ఇప్పుడు ఈ నెంబర్ కావాలంటే ఈ రెండు యాడ్ చేయండి. 110 125 యాడ్ చేయండి. అప్పుడు ఎంత వస్తుంది 235. అంటే ఇక్కడ మనకి 235 ఉంటుంది ఆన్సర్. సో 235 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, 2 నుంచి 5 ఎలా వచ్చింది అంటే 2 × 2 + 1. ఈ 2 అనేది ఇది 2 × 2 + 1, 2 2 4, 4 + 1 మనకి 5 వస్తుంది. 5 నుంచి 11 ఎట్లా వచ్చిందంటే 5 × 2 + 1, 5 2 10, 10 + 1 11 వస్తుంది. 11కి 23 ఎలా అంటే 11 × 2 + 1, 22 + 1 23 వచ్చింది. నెక్స్ట్ 23 to 47 ఎలా వచ్చింది 23 × 2 + 1, 23 2 46, 46 + 1 వచ్చేసి మనకి 47. నెక్స్ట్ 47 నుంచి నెక్స్ట్ నెంబర్ ఎలా వస్తుందంటే 47 × 2 + 1, 47 2 94, 94 + 1 95. సో 95 అనేది మనకి ఫైనల్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్లో మీకు × 2 + 1 × 2 + 1 లాజిక్ యూజ్ అయింది. మీకు ఇంకా డిఫరెంట్గా × 2 + 1 లేదా × 2 + 2 × 2 + 3 అలా × 2 + 5 దాకా అని అడగవచ్చు. లేదంటే × 2 - 1 × 2 - 2 × 2 - 3 × 2 - 4 × 2 - 5 × 2 - 5 లేదా × 2 + 5 దాకా ఏమని అడగచ్చు, అప్ టు 5 దాకా అడగచ్చు. లేదా ఇంకా డిఫరెంట్గా × 3 + 1 లేదా × 3 + 2 + 2 × 3 - 2 × 3 +3 × 3 + 4 × 3 - +5 అప్ టు 5 దాకా × 3 + 1 అలా అడగవచ్చు. లేదా × 3 - 1 × 3 - 2 × 3 - 3 అలా × 3 - 5 దాకా కూడా అడగవచ్చు. లేదంటే x + x అడగవచ్చు, ఆర్ ఎల్స్ x - x. ఈ కూడా మనకి క్వశ్చన్లో లాజిక్స్ రావచ్చు, ఎటువంటి లాజిక్ అయినా వస్తుంది మనకి. సో అన్ని టైప్స్ మనం ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఈ క్వశ్చన్ చూడండి, 3 నుంచి 7 ఎలా వచ్చిందంటే 3 × 3 - 2. ఈ 3 వచ్చేసి ఇది మనకి 3 3 9, 9 - 2 7. 7 to 19 ఎలా వస్తుంది 7 × 3 - 2, 7 3 21, 21 - 2 19 కదా, అంతే. 19 to 55 ఎలా వచ్చిందంటే 19 × 3 - 2, 19 3 57 - 2 55 వస్తుంది. 55 నుంచి నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుందంటే 53 × 3 - 2 చేయండి. 55 3 మనకెంత 53 2, 150 165 -2 అంటే 163 ఇస్ ద ఆన్సర్ ఇక్కడ మనకి. ఇక్కడ ఈ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 2 నుంచి 3 ఎలా వస్తుందంటే మనకి 2 × 1 + 1, 2 1 2 + 1 3 వస్తుంది. 3 నుంచి 7 ఎలా వస్తుంది మనకి 3 × 2
ప్లస్ 1, 3 2 6 ప్లస్ 1 అంటే 7 వచ్చింది. 7 నుంచి 22, 7 ఇంటూ 3 ప్లస్ 1, 7 3 21 ప్లస్ 1 వచ్చేసి మనకి 22 అవుతుంది. 22 to 89, 22 ఇంటూ 4 ప్లస్ 1 అంటే 88 ప్లస్ 1. అంటే ఇక్కడ ఏంది సింపుల్గా ఈ 2 మధ్యలో ఇంటూ 2 సారీ ఈ 2 మధ్యలో ఇంటూ 1 ప్లస్ 1 యూజ్ అయింది. 3 నుంచి 7 మధ్యలో ఇంటూ 2 ప్లస్ 1, ఇక్కడ ఇంటూ 3 ప్లస్ 1, ఇక్కడ వచ్చేసి ఇంటూ 4 ప్లస్ 1 యూజ్ అయింది. 89 తర్వాత వచ్చే నెంబర్కి మనకి ఇంటూ 5 ప్లస్ 1 అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు 89 5 89 ఇంటూ 5 ప్లస్ 1, 89 5 ఎంత మనకి 445 ప్లస్ 1 అంటే 446 వస్తుంది మనకి ఫైనల్ ఆన్సర్ వచ్చేసి. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏంది 3కి 4కి 3 ఇంటూ 1 ప్లస్ 1, 3 1 3 ప్లస్ 1 అంటే 4 వస్తుంది. 4 నుంచి 10 రావాలంటే ఇంటూ 2 ప్లస్ 2 చేసింది, 4 2 8, ఏ ప్లస్ 2 మనకి 10 వస్తుంది అంతే కదా. సేమ్ ఇక్కడ 10 నుంచి 33 రావాలంటే ఇంటూ 3 ప్లస్ 3, 10 3 30, 30 ప్లస్ 3 33 వచ్చింది కదా. సేమ్ నెక్స్ట్ ఏమొస్తుంది ఇంటూ 4 ప్లస్ 4 అంటే ఇక్కడ ఎటువంటి లాజిక్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్ అనే లాజిక్ యూజ్ అయింది మనకి ఇక్కడ. 33 ఇంటూ 4 ప్లస్ 4 12 120, 132 ప్లస్ 4 వచ్చేసి మనకి 136. సో 136 అని మనకి ఆన్సర్ ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏంది 3 ఇంటూ 1 మైనస్ 1, 3 1 3, 3 మైనస్ 1 2 వచ్చింది కదా. ఇక 2 నుంచి 2 అంటే 2 ఇంటూ 2 మైనస్ 2, 2 2 4 మైనస్ 2 2 వస్తుంది. నెక్స్ట్ ఈ 2 నుంచి 3 రావాలంటే 2 ఇంటూ 3 మైనస్ 3, 2 3 ఎంత 6 మైనస్ 3 3 వచ్చింది కదా. నెక్స్ట్ 3 8 అంటే 3 ఇంటూ 4 మైనస్ 4, 3 4 12, 12 మైనస్ 4 వచ్చేసి మనకి 8. అంటే ఇక్కడ ఎటువంటి లాజిక్ యూజ్ అయింది ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్. ప్రీవియస్ క్వశ్చన్లో ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్ లాజిక్ యూజ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఇంటూ 1 మైనస్ 1 ఇంటూ 2 మైనస్ 2 అట్లా 4 దాకా. అంటే నెక్స్ట్ ఏంటి ఇంటూ 5 మైనస్ 5 కదా. అంటే 8 ఇంటూ 5 మైనస్ 5, 8 5 40 మైనస్ 5 35 వస్తుంది ఆన్సర్ మనకి. ఇప్పుడు ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి. 3 నుంచి 3 ఎలా వస్తుంది 3 ఇంటూ 2 మైనస్ 3 అంతే కదా. 3 2 6 మైనస్ 3 3 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 3 నుంచి 5 ఎలా వస్తుంది 3 ఇంటూ 3 మైనస్ 4, 3 3 9, 9 మైనస్ 4 ఎంత 5 కదా. నెక్స్ట్ 5 నుంచి 15 వచ్చేసి 5 ఇంటూ 4 మైనస్ 5, 5 4 20, 20 మైనస్ 5 ఎంత 15 కదా. అంటే ఇక్కడ ఎటువంటి లాజిక్ యూజ్ అయింది ఇంటూ ఎక్స్ మైనస్ నెక్స్ట్ నెంబర్. అంటే ఇప్పుడు ఇంటూ ఎక్స్, ఇప్పుడు ఎక్స్ 1 అనుకోండి, మైనస్ నెక్స్ట్ నెంబర్ ఏది 1 తర్వాత 2 ఇంటూ 1 మైనస్ 2 లేదా ఇంటూ 2 మైనస్ 3. ఎక్స్ అనేది 2 అయితే నెక్స్ట్ నెంబర్ మైనస్తో మైనస్ చేసి నెక్స్ట్ నెంబర్ చేయాలి మైనస్ 3. ఇగో ఇంటూ 2 మైనస్ 3, ఇక్కడ ఇంటూ 3 మైనస్ 4 ఇంటూ 4 మైనస్ 5. నెక్స్ట్ వచ్చేసి ఏమొస్తుంది మనకి ఇక్కడ 15 నుంచి నెక్స్ట్ నెంబర్ రావాలంటే 15 ఇంటూ 5 మైనస్ 6, 15 5 ఎంత మనకి 75 కదా. 75 మైనస్ 6 అది వచ్చేసి 69 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. 3 నుంచి 5లో వస్తుంది 3 ఇంటూ 1 ప్లస్ 2, 3 1 3 ప్లస్ 2 ఎంత 5 కదా. నెక్స్ట్ 5 నుంచి 13 రావాలంటే 5 ఇంటూ 2 ప్లస్ 3, 5 2 10 ప్లస్ 3 13. నెక్స్ట్ 13 to 43 అంటే 13 ఇంటూ 3 ప్లస్ 4, 13 3 39, 39 ప్లస్ 4 43 వస్తుంది. అంటే ఇక్కడ ఎటువంటి లాజిక్ యూజ్ అయింది ఇంటూ ఎక్స్ ప్లస్ నెక్స్ట్ నెంబర్. ఇంతకుముందు క్వశ్చన్లో మనము ఇంటూ ఎక్స్ మైనస్ నెక్స్ట్ నెంబర్ చూసాం. ఈ క్వశ్చన్లో ఇంటూ ఎక్స్ ప్లస్ నెక్స్ట్ నెంబర్ చూస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ రావాలంటే 43 ఇంటూ 4 ప్లస్ 5, 43 4 4 3 12 17, 172 ప్లస్ 5 అంటే 177 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్ మనకి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి. 3 నుంచి 5 ఎలా వచ్చింది 3 ఇంటూ 2 మైనస్ 1 కదా. 3 2 6, 6 మైనస్ 1 5, 6 మైనస్ 1 5 వచ్చింది. 5 నుంచి 13 అంటే 5 ఇంటూ 3 మైనస్ 2,
15 మైనస్ 2 13 వస్తుంది. 13 నుంచి 49 అంటే 13 ఇంటూ 4 మైనస్ 3, 13 4 52, 52 మైనస్ 3 49 వస్తుంది. అంటే ఇక్కడ ఏం లాజిక్ యూజ్ అయింది? ఇంటూ ఎక్స్ మైనస్ ప్రీవియస్ నెంబర్ అంటే ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్స్లో ఇంటూ ఎక్స్ ప్లస్ నెక్స్ట్ నెంబర్, ఇంటూ ఎక్స్ మైనస్ నెక్స్ట్ నెంబర్ చూసాం. ప్లస్ నెక్స్ట్ నెంబర్ అంటే ఇప్పుడు ఇంటూ 2 ఉందనుకోండి ప్లస్ 3 చేస్తాం, ఇంటూ 2 ఉందనుకో మైనస్ 3, ఇది నెక్స్ట్ నెంబర్ అన్నాడు. ప్రీవియస్ నెంబర్ అంటే ఇంటూ 2 మైనస్ 1 లేదా ఇంటూ 2 ప్లస్ 1, దీన్ని ప్రీవియస్ నెంబర్ అంటారు, దీన్ని నెక్స్ట్ నెంబర్ అంటారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇంటూ 2 మైనస్ 1, ఇంటూ 3 మైనస్ 2, ఇంటూ 4 మైనస్ 3, నెక్స్ట్ ఏమొస్తుంది 49 ఇంటూ 5 మైనస్ 4, 49 5 245 కదా, 245 మైనస్ 4 అంటే 241 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్ మనకి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 3 నుంచి 7 ఎలా వస్తుంది? 3 ఇంటూ 2 ప్లస్ 1 అంతే కదా, 3 2 6, 6 ప్లస్ 1 7, 6 ప్లస్ 1 వచ్చేసి 7. 7 నుంచి 23, 7 ఇంటూ 3 ప్లస్ 2, 7 3 ఈజ్ 21, ప్లస్ 2 చేస్తే 23 వస్తుంది. 23 నుంచి 95, 23 ఇంటూ 4 ప్లస్ 3, 23 4 92, 92 ప్లస్ 3 చేస్తే 95 వస్తుంది. అంటే ఇక్కడ ఏం యూజ్ చేశాడు? ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రీవియస్ నెంబర్. ఇంతకుముందు క్వశ్చన్లో ఇంటూ ఎక్స్ మైనస్ ప్రీవియస్ నెంబర్ యూజ్ చేశారు, ఇప్పుడు ఇందులో ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రీవియస్ నెంబర్. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? 95 ఇంటూ 5 ప్లస్ 4, 95 ఇంటూ 5 ఎంత? 5 5 25, 45 47, 475 ప్లస్ 4 అంటే 479 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్ మనకి ఇక్కడ.